పైసలు 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 అండి. మనీ లేకుండా అసలు ఘోరంగా ఉందండి సిచ్యువేషన్. ఏం చేయాలో మీరు చెప్పుకున్నారా అండి? ఇదిగో న్యూమరాలజీ ఫాలో అవుతలేరా అండి? 40 లక్షలు పెట్టిండ్రు, డేట్లు చూసుకోరా అండి. ఇప్పుడు 13 తారీఖు నుంచి 21 తారీఖు వరకు ఉంది. 40 లక్షలు మేడం పెట్టింది. కొంచెమన్నా డేట్ చూసుకోరా, కొంచెమన్నా. న్యూమరాలజిస్ట్నైనా ఎవరినైనా అడిగితే అసలు ఓ రేంజ్ అండి. ఒక్క డేట్ చాలా పవర్ఫుల్ అండి నిజం. 13 తారీఖు నుండి 21 తారీఖు లోపు ఒక డేట్ ఉంది, అది చాలా 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 పవర్ఫుల్ అండి నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా ఆ డేట్ వల్లనే చాలామంది గెలిచిండ్రు అండి నిజం. మీరు నమ్మినా నమ్మకపోయినా ప్రీవియస్లో చూడండి, ఒక్కొక్కరి జీవిత చరిత్రలని తిరగరాసిన డేట్లు అండి. మీరు చూడండి, ఢిల్లీ సీఎం గారు ఉన్నారు అరవింద్ కేజ్రీవాల్, ఏ సీఎం లేనిది ఉండి జైలుకు పోయి రిజైన్ చేసి మళ్ళీ వేరే సీఎం ఎక్కిండు. ఎట్లా మరి? ఏ స్టేట్లో జరిగింది, అంతకుముందు ఇంకో స్టేట్లో జరిగింది సేమ్, కానీ మిగతా స్టేట్లో జరగలే కదా. ఆ డేట్కున్న పవర్ అండి, మిమ్మల్ని ఆకాశానికి ఎత్తెత్తది డేటే, అతపాలతాలని తొక్కెత్తది డేటే. ఇప్పుడు 3 పార్టీలు ఉన్నాయి. ఒక్క డేట్ వల్ల వాళ్ళ జీవిత చరిత్ర మారుతుంది, వాళ్ళ పార్టీకి స్థితిగతులు మొత్తం మారుతాయి. 2 సంవత్సరాలు ఏకదాటిగా చక్రాధిపత్యం. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ 3 సంవత్సరాల తర్వాత ఎమ్మెల్యే ఎలక్షన్స్ అయినాయి. ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్లో ఏ పార్టీ గెలుతుందో, ఇప్పుడు ఎమ్మెల్యే ఎలక్షన్స్లో ఆ పార్టీకి తిరుగులేదండి నిజం. కొంచెం న్యూమరాలజీ ఫాలో కారా అండి. అంటే ఏ డేట్లో మేము ఇలా చెప్తలేము, అందరూ వేస్తారు, పట్టించుకోవద్దు మనం. కానీ ఒక్క డేట్ చాలా పవర్ఫుల్ ఉందండి నిజం. 13 తారీఖు నుండి 21 తారీఖు లోపు ఒక్క డేట్ చాలా 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 పవర్ఫుల్ ఉండే. అందులో ఎత్తే 50% ఆ డేట్ గెలిపిస్తుందండి మిమ్మల్ని నిజం. అరే మీరు నమ్మండి నమ్మకపోండి, అంత పవర్ఫుల్ డేట్లు అండి. న్యూమరాలజీ అంటే అందరు అట్టిని అనుకుంటారు, ఏంది నేమ్ కరెక్షన్లు ఇవన్నీ అయ్యని. న్యూమరాలజీ అనేది ప్రతి క్షణం నిన్ను కాపాడుతుంది మరియు చంపుతుంది. ఇప్పుడు ఓడిపోతే ఒక్కరు చూడండి, జీవితంలో తలెత్తుకొని తిరుగుతారా? ఏ పార్టీ వాళ్ళన్నా చూడండి. ఇప్పుడు ఓడిపోతే మాత్రం ఇక కథమే, అలా సగం పార్టీ డౌన్ఫాల్ ఘోరంగా అవుతుంది. అది టీఆర్ఎస్ అయినా బీఆర్ఎస్ అయినా అదే సేమ్, కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా ఏ పార్టీ అయినా ఓడిపోతే చూడండి ఆ పార్టీ ఎంత ఘోరంగా టార్చర్ ఉంటుందో. గెలిచిన పార్టీ ఆటోమేటిక్గా చేంజ్ అయిపోతూ ఉంటుంది. అది ఆ ఊపు ఎట్లుంటుంది అంటే హైపు ఎవరు తట్టుకోలేమన్నట్టు నిజం. ఇంత లక్షలల్లా కోట్లల్లా ట్రాన్సాక్షన్స్ అండి. అసలు న్యూమరాలజీ అంటే ఇదే అండి. మిమ్మల్ని గెలిపించే బాధ్యత న్యూమరాలజీ తీసుకుంటుందండి, నెంబర్స్ తీసుకుంటుంది. లేకుంటే మీరు చూడండి, ఎవరు గెలవాలనేది మీరు డిసైడ్ చేయరండి, న్యూమరాలజీ డిసైడ్ చేస్తుంది. ఎవరు గెలవాలి, ఎవరు ఏం చేయాలనేది. ఈ నామినేషన్ డేట్ మొత్తము, ఎలక్షన్ డేటు, కౌంటింగ్ డేట్ అనేటి అట్టిగా రాలేదండి. ఈ ముగ్గురిట్లలోనే ఒకరికి లక్కీ నెంబర్ ఉంది, ఆ లక్కీ నెంబర్ వాళ్ళే గెలుస్తారు నిజం. ఆ లక్కీ నెంబర్ నిజం అండి. అసలు మీరు నమ్మరు, కానీ న్యూమరాలజీకున్న పవర్ అసలు ఎవరు చెప్పలేరండి. కోట్లల్లో బిజినెస్ అండి. ఎవరు వస్తారండి, ఎవరికి వస్తారు చెప్పారు పైసలు? న్యూమరాలజీకి ఇంత పవర్ఫుల్. మేము కూడా కాంటాక్ట్ అయిదామని చూస్తున్నాము, చూడాలి మరి ఏం జరుగుతుందో అనేది. ఈ న్యూమరాలజీకి ఉన్న విలువ అసలు ఓ రేంజ్ అండి. నమ్మినా నమ్మకపోయినా మీరు కన్ఫామ్ చూడండి, న్యూమరాలజీకి ఉన్న పవర్ వేరు. మీరు ఎమ్మెల్యే ఎలక్షన్ చూడండి, 11 తారీఖు జీవితంలో తిరుగుండదు అన్నట్టు 14 తారీఖు రిజల్ట్, 11 తారీఖు పోలింగ్. చూస్తే చచ్చిపోతారు అందరూ. అసలు ఏం జరుగుతుంది, ఏం చేస్తుంది? గెలిచినోడు చూడండి, అదే హైదరాబాద్ని సగం తగలబెట్టేస్తే అంత బాంబులతో సెలబ్రేషన్స్ ఉంటాయి. ఓడిపోయిన పార్టీ మళ్ళీ ఇక ప్రజల తీర్మానాన్ని అంగీకరిస్తామని అంటారు, గెలిచిన పార్టీ ప్రజలు మాతోనే ఉన్నారు అంటారు. అది మీరు అందుకోసమే కొంచెం చూడండి, న్యూమరాలజీకున్న పవర్ వేరే అండి. ఇప్పటికే చెప్తున్నాము, న్యూమరాలజీ అనేది చాలా 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 పవర్ఫుల్. మనిషి జీవితాన్ని ఒక యూటర్న్లో తిప్పేస్తుందండి. అంత ఇప్పుడు ఎలక్షన్స్ అసలు మస్తు అండి. తిరిగిన వాళ్ళకి తిరిగినంత, తాగిన వాళ్ళకి తాగినంత, ఎంజాయ్ చేసే వాళ్ళకి ఎంజాయ్ చేసిన. ఆడు ఖర్చు పెడతాడంటే చూడనేది దానికి ఎంతో కొంత సెట్ చేసుకుంటాడండి పైసలు మాత్రం. లేకుంటే అది ఉత్త కథే కదా. చూద్దాం ఏం జరుగుతుందనేది.